పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీటీసీ ఓడిపోయాడని చెప్పుకోవడం కోసం మీకు ఇచ్చినటువంటి ఒక పాశుపతాస్త్రం 164 సీట్లు. దీన్ని తీసుకెళ్లి ఎక్కడో మురికి కాలువ లాంటి ఇలాంటి ఒక చిన్న అది అసలు పోరాటం, అదేమన్నా యుద్ధమా, అదేమన్నా దాని వల్ల ఏమన్నా మారిద్దా? పోనీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి దిగిపోతారా చెప్పానండి. ఈ జెడ్పీటీసీ ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఎమ్మెల్యేకి దిగిపోతారా? మీకు అలాంటప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి అపవాదుని వాళ్ళు 5 ఏళ్ల పాటు చేసినటువంటి తప్పుల్ని 13 నెలల్లో కేవలము ఒంటిమిట్ట అదే విధంగా పులివెందల జెడ్పీటీసీ కోసం ఎందుకు చేశారు? తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కదానికైనా ఇక్కడ ఈ రోజున రామ్ గోపాల్ రెడ్డి గారే ఉన్నారు కదా, ఆయన సమాధానం చెప్పాలని జరిగినటువంటి దానికి పోలీసులు అధికార దుర్వినియోగము, మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని రకాల అధికార అస్త్రాలను మొత్తాన్ని వాడారు. ఎవరి కోసం అయ్యా అంటే ఒక ఏడాది పాటు ఉండేటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాదు. మీరు ఆ మాట అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? ఎన్నికలు సజావుగా జరగడం కోసం, రిగ్గింగులు లేకుండా వైసీపీ నేతల దౌర్జన్యాలు అడ్డుకోవడం కోసం, ప్రజలకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే స్వేచ్ఛనివ్వడం కోసం మేము ఇవన్నీ వాడాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదేనండి, ఇలాగ మాట్లాడటానికి మనకి ఏదైనా సరే మనం నోట్ నుంచి ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు నవ్వుతారా నమ్ముతారా, ఈ రెండిట్లో తేల్చుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. కానీ ఈ రోజున తెలుగుదేశం ఈ 2 జెడ్పీటీసీల విషయంలో చేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకి ప్రజలు ఈ రోజున చీకొట్టేటువంటి పరిస్థితి ఇదొక్కటే తేలదు. దీనివల్లే తెలుగుదేశం పార్టీని మొత్తం రాష్ట్రం అంతా ఓడిస్తారు ఇలాగ నేను చెప్పను. అదేమి నేనేం శాపనార్థాలు పెట్టడం కాదు. ఇది తెలుగుదేశం పార్టీకి మాయని మచ్చలాగా కొన్ని దశాబ్దాల కాలం పాటు ఉండబోతుంది. ఇక్కడ కృష్ణయ్య గారు నేను 2 ప్రశ్నలు అడుగుతాను సార్, స్ట్రైట్ గా చెప్పండి. రిగ్గింగ్ జరిగిందా? రిగ్గింగ్ జరిగిందా అక్కడ ఏమన్నా? 100% రిగ్గింగ్ జరిగింది. ఎన్ని బూత్లు జరిగింది? పోలింగ్ బూత్ కొద్దిమంది ఓటర్ల స్లిప్పులు కూడా తీసుకున్నారు, వీళ్ళే ఓట్లు వేసుకున్నారు. రిగ్గింగ్ జరిగింది. అసలు వాళ్ళ ఏజెంట్లే లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏజెంట్లు లేకుండా వీళ్ళంతా ప్రశాంతంగా వచ్చిన దుడ్డుగర్రలు పట్టుకొని వాళ్ళు ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చేటువంటి ఓటర్లు అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. నేను ఇవన్నీ నిన్న క్షేత్రస్థాయిలో చూసిన తర్వాతే నేను నిన్న 4 గంటల సమయంలోనే చెప్పాను జరిగినటువంటి ఓటింగ్ తీరుకు సంబంధించినటువంటి మొత్తం అప్రజాస్వామికమైనటువంటి చర్యలకి తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి పరిస్థితి. నేను తెలుగుదేశం సీనియర్ నాయకులతో కూడా మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఒకటేనండి, ఇది ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎలా చేస్తుందో తెలియదు కానీ ఇది మచ్చండి తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు ఏమన్నారంటే మీరు వైసీపీ చేసింది కదా, వైసీపీ 5 ఏళ్ల పాటు వాళ్ళు చేసినటువంటి దానికి అప్పుడు మేము చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాకు ఇప్పుడేం కనపడవు జరిగినటువంటి, మేమేం మాట్లాడలేము అనేటువంటి పరిస్థితి. ఇంకొక పాట చెప్పి నేను ముగిస్తాయిగా మీ డిబేట్ కొనసాగించి. ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు ఇందాక ప్రస్తావన ఇంకోటి చేశారు. ఏమనంటే 75 ఏళ్ల వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా సునీత రెడ్డి వచ్చి మాట్లాడారు, ఆవిడ న్యాయం చేయమని అందరూ ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు అని. అందరూ ఎందుకయ్యా న్యాయం చేయటం? బీజేపీ మీది కదా ప్రభుత్వము. అసలు నేను ఒకటి అడుగుతాను, 5 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం గత 5 ఏళ్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తులో మీరు ఎవరికి కొమ్ము కాచారు? బీజేపీ తరఫున సిబిఐ ఎవరు కొమ్ము కాచింది? మీరు అదే కదా చెప్తుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ బీజేపీ సహకరిస్తుందంటారా? మీరు న్యాయం చేయాల్సింది. ఇప్పటికైనా సునీతకి న్యాయం చేయండి. చంద్రబాబు నాయుడు అని బీజేపీ వాళ్ళు అంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని కాపాడుతుందంటారు మీరు? అరే కాపాడటం కాదండి, జగన్మోహన్ రెడ్డి మీరు గమనించండి, నేను అనేక డిబేట్ లో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి సునీత రెడ్డి మీద, అదేవిధంగా సునీత రెడ్డి భర్త రాజశేఖర రెడ్డి మీద వాళ్ళే హత్య చేయించారు వివేకానంద రెడ్డి అని కేసు పెట్టించినోడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎలాగో వాళ్ళంటే కక్ష కాబట్టి అతను ఆ కేసు ఎవడు మీద పడితే వాళ్ళ మీద అర్థం అనుకున్నాడు. కానీ సిబిఐ దర్యాప్తు అనేటువంటిది నిష్పక్షపాతంగా జరిపి సునీతకి న్యాయం చేసిన వాళ్ళు ఎవరండి?